నమస్తే అండి, నేను మీ సునీతను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. భక్తి శ్రద్ధలతో ఆర్భటం లేకుండా సింపుల్గా నాకు తోచిన మేర అండి. ముందు రోజు అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టుకుని తెల్లారి మార్నింగ్ లేచి 4:30 లేచి ఆ రోజంతా అమ్మవారి సేవకి ఇలా పూలు కట్టేసుకుని రెడీ చేసుకుని ఇలా అలంకారం నాకున్న దాంట్లోనే ఇలా అలంకారం చేసుకుని అన్నీ రెడీ చేసుకొని ఇలా అమ్మవారి వ్రతం నోసుకుంటానండి. నాకు ఇలా చేసుకోవడం చాలా తృప్తి అనిపిస్తుంది అనమాట. నాకు అమ్మవారిని ఇలా చూస్తుంటే ఆ భావన వేరుగా ఉంటుంది కదా. సమర్పయామి అర్ఘ్యం శుద్ధోదకా చ పాత్రస్థ గంధపుష్పాది. మొదట అమ్మవారిని ఆవాహన చేసుకున్నానండి. శ్రద్ధాభక్తులతో మనం అష్టోత్తరం, అంగపూజ అవన్నీ చేసుకొని వ్రత విధానం కథ చదువుకుని కొబ్బరికాయ కొట్టుకొని నివేదన చేసుకొని ఇలా ధూపదీప నైవేద్యాలతో నా అమ్మవారిని శాస్త్రోక్తంగా ఇలా పూజించుకుంటే సంవత్సరం ఒకసారి చాలా తృప్తి అనిపిస్తుంది. నేను మాత్రం ఈ విషయానికి మాత్రం నాకు బాగా ఇష్టం అనమాట. ఇలా చేసుకుని అమ్మవారు అలా అలంకారం చేసుకుని చూసుకోవటం నాకు చాలా ఇష్టం అన్నమాట. మనందరం బాగుండాలండి. వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నానండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ దివ్య శ్రీ బ్రహ్మహేంద్ర గంగాధరాం త్రం త్రైలోక్యని కుటుంబని ససేజాం వందే ముకుందా ప్రియాం. మాతర్నమామి కామలే కమలాయతాక్షి శ్రీ విష్ణు పుత్కమలవాసి లోకమాత క్షీరోదచ కామల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం సంతం శరణ్యే. వందనాలు కైకొనుమ సుందరి లలితాంబ ఎందరినో బ్రోచెనావు వందే లలితాంబ వందే లలితాంబ. వందనాలు కైకొనుమ సుందరి లలితాంబ ఎందరినో బ్రోచెనావు వందే లలితాంబ వందే లలితాంబ. సరసీ జనైనే సరోజహస్తే ధవలతరాంశ గంధమాల్యే శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసిద్ధ మహ్యం. పదే పదే భాగవతం పాఠకర్మ మహారాష్ట్ర పాఠశాల రాహణ కృపాయుధ శరణాగత వత్సల అన్యదా శరణాగత ఇందిరా వై దాదాకి చ ఇందిరా కార్పొరేషన్ ఇందిరాయ నమో నమ. నేను మీ దగ్గర సరే. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సౌనకాది మహర్షును ఉద్దేశించి శుద్ధుడు ఇట్లు చెబుతున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయమైన వ్రతం ఒకదాని శివుడు పార్వతి తెలియజెప్పను. లోకోపకారం శ్రీపురము అమ్మ పేరేమో శ్రీలలిత. ఊరేమో శ్రీపురము అమ్మ పేరేమో శ్రీలలిత. బ్రహ్మాది దేవతలు కొలువుంటారచ్చటనే బ్రహ్మాది దేవతలు కొలువుంటారచ్చటనే కొలువుంటారిచ్చటనే కొలువుంటారిచ్చటనే. ఊరేమో శ్రీపురము అమ్మ పేరేమో శ్రీలలిత. లక్ష్మీదేవి ప్రతిరూపం, వరలక్ష్మీదేవి ప్రతిరూపం అండి. ఆంటీ వచ్చారు, ఆవిడకి పసుపు కుంకాలు ఇచ్చి ఆవిడ అమ్మవారి రూపం అని చెప్పేసి నేను తలుచుకుని ఆవిడకి పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. గంధమును అక్కడును అమ్మకు పూసేరట
పసుపు తెరుపు అతి మేలైన తెలుపు చీరలను కట్టబెట్టి ప్రియమారగ కొలుతురట ఊరేమో శ్రీపురము అమ్మ పేరేమో శ్రీలలిత. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇంట్లో శ్రీమాత, ఇంటి బయట గోమాత. మా ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తాయండి. ఈరోజు పూజ అవ్వగానే మా ఇంటికి గోవు వచ్చింది. దానికి కూడా కాస్త ఆ గోవుకి కూడా కాస్త ఆహారం అది పెట్టుకొని చిన్నగా పసుపు కుంకుమ పెట్టి ఇలా ఈరోజు పూర్తి చేశానండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆవిడ ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి, నిండు మొత్తం భాగ్యాలతో ఉండాలని కోరుకుంటానండి. పూజ చేసిన ఎవరి కోసం అండి? ఆయన దగ్గర దీవెనలు తీసుకోతే ఎలా? మా వారి దగ్గర కూడా దీవెనలు తీసుకుని ఈ రోజుకి పూర్తి సమాప్తం చేసి భోజనాలు చేశామన్నమాట. ఇలా జరిగిందండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. అందరి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. శ్రీమాత్రే నమః.